సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో సబ్బాతులో మనం ప్రవేశించి ఆయన ఆరాధించి గణపరిచి ఆయన యొక్క జీవం కలిగిన వాక్యము చేత మనం బలపరచబడ్డాము కదా. ఈ పగల సమయంలో కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వేకుజామున ఆయన సన్నిధిలో జీవాహారమైన ఈ వాక్యం చేత ఆత్మీయంగా అనుదినం బలపరచబడుతున్నాం. అనంతరం గ్రూపులో అసలు లేఖన భాగం మనం చూసుకుంటుంటే జకర్యా గ్రంథం 14:9 యెహోవా సర్వలోకములకు రాజైండును, ఆ దినమున యెహోవా ఒక్కడేనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియపరచబడును. ఆయన ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కడే అనియు తెలియపరచబడును. అవును ప్రియులారా, యెహోవా సర్వలోకమునకు రాజుగా ఉండి సర్వలోకమును ఆయన రాజ్యమును చేయబోతున్నప్పుడు, ఆయన సర్వలోకమును ఏలబోతున్నప్పుడు, అవును ఆయన ఒక్కడే, ఆయన పేరు ఒక్కటే అని సర్వలోకము కూడా గ్రహించబోతుంది సుమా. కాబట్టి ఆ సర్వోన్నతుడు సర్వాధికారైన ఆ యెహోవాని సశరీరుడిగా రక్తమాంసములు ధరించుకొని యెహోషువ మెస్సీయగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఈ లోకములో ఆ మానవుని యొక్క రక్షణ కొరకు ప్రాణం అర్పించి మరణించి మూడో దినం తిరిగి లేచిన ఆయన్నే పరిశుద్ధాత్ముడిగా మళ్ళీ మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే అనియు ఆయనకి పేరు ఒకటే. ఆయన్ని యెహోవా నామములోనే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరు యెహోషువ మెస్సీయ. ఆయనే సెలవిచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా నామమున పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, ఆదరణకర్త అయిన ఆత్మ మీ మీదకి వచ్చును. కాబట్టి యెహోషువ మెస్సయ్య నామమున పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి యెహోవానే యెహోషువనియు యెహోషువ మెస్సయ్య నామమునే పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరించిందనియు ఆ దినమున సర్వలోకము కూడా గ్రహించబోతుంది సుమా. కాబట్టి ఆ గొప్ప ధన్యతను సర్వోన్నతుడు మనకు అనుగ్రహించాడు. ఆ గ్రహింపు మనకిచ్చాడు. యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు ఆ గ్రహించే ధన్యతను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ ధన్యతను పొందుకున్న మనము సర్వలోకమును కూడా ప్రకటించబద్ధులమైనాం. ఆయన ఒకడే, ఆయన పేరు ఒకటే, ఆయన పేరు భాషకు మార్చబడదు. ఆయన పేరు యెహోషువ మెస్సయ్య అని సర్వలోకమునకు మనం ప్రచురించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే నిత్య జీవము, ఆ నామములోనే ఉద్ధరణ. కాబట్టి ఆ నామమే ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు గాబ్రియేలు దూత ఆ పేరును, ఆ నామమును తీసుకుని వచ్చి మరియమ్మకు చెప్పింది. ఆ పేరే యెహోషువ మెస్సయ్య. కాబట్టి యెహోషువ మెస్సయ్యగా ఒలివ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. మరి అదే ఒలివ కొండ మీదకి యెహోషువ మెస్సయ్య రాబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా సర్వలోకం కూడా గ్రహించబోతుంది ఆయన ఒక్కడే అని. కాబట్టి ఆ గ్రహింపును కలిగిన మనం అనేకులకు కూడా గ్రహింపునిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి యెహోవా మీరు అయ్యా ఒక్కడే అని సర్వలోకమును కూడా తెలుసుకున్నట్లుగా, అయ్యా మీ పేరు ఒకటే అని సర్వలోకం కూడా గ్రహించినట్లుగా మేము మా వంతు ప్రార్థనలు చేసేవరంగా ప్రాసేపాడేవరంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు మా కొరకు మరల తిరిగి రాబోతున్న మా నాదురైన యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సయ్య కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక.